తెలంగాణలో అంగన్వాడీ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో ఇప్పుడైతే మహబూబ్ నగర్ అలాగే పెద్దపల్లి డిస్టిక్లో అయితే నడుస్తున్నాయి అప్లికేషన్ అయితే. సో ఇది అన్ని డిస్టిక్లో ఒకేసారి రిలీజ్ చేయడం లేదు, ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కలాగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ బేస్ పైన తీసుకుంటున్నారు. హెల్పర్ కానీ టీచర్ కానీ ఇంటర్ బేసే తీసుకున్నారు. హెల్పర్కి మాత్రము ఎక్కువ మంది అప్లై చేసుకోకపోతే 10th క్లాస్ బేస్ పైన కూడా తీసుకుంటామని అయితే తెలియజేస్తున్నారు. అండ్ కంప్లీట్ అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను యూట్యూబ్ ఛానల్లో చేసి వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్న మహిళలు ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే 100 మార్క్స్ కేటాయిస్తారు. 100 మార్క్స్ని బేస్ చేసుకొని మీకైతే జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 100 మార్క్స్ ఎలా ఇస్తారంటే మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని 70 మార్క్స్ ఇస్తారు. అలాగే ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10 మార్క్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ బేస్ పైన 10 మార్క్స్ కేటాయిస్తారు. అండ్ రిమైనింగ్ 5 మార్క్స్ అనేటివి ఒకరికి వీడియోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 మార్క్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ కేటాయిస్తారు. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో ఎవరికైతే ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరింత అప్డేట్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.